నేను యూకే వచ్చి 5-6 డేస్ అవుతుందా. లేదు, ఫస్ట్ తారీఖు బయలుదేరా, 2వ తారీఖు ఇక్కడికి వచ్చాను. ఒక 4 డేస్ అయినట్టుంది. 4-5 డేస్ అయింది. యూకే వచ్చి 5 డేస్ అయింది. ఆ, నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం మర్చిపోయాను. లైక్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, దిగగానే అన్నయ్య పిక్ చేసుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంక వాళ్ళ ఇంట్లోనే ఫుడ్లో ఉంటాను కాబట్టి నాకు ఎక్కడ డబ్బులు వాడే అవసరం రాలేదు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాను వర్క్ కానీ. పక్కన మెక్డోనల్డ్స్ ఉంది. సరే ఆకలిస్తుంది కదా అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ పనిచేయదు, పౌండ్స్. నా దగ్గర పౌండ్స్ లేవు. ఎంత బాధపడుతానంటే అరే ఎక్స్చేంజ్ చేస్తుంటే బాగుండు కదా అనుకుంటే 4,800కి ఇండియాలో 6,000 తీసుకున్నాను. అంటే లైక్ ఒక పౌండ్ వాల్యూ 120 రూపీస్, కానీ 136 లా ఛార్జ్ చేశారు. అదే యూకేలో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలంటే 160-170 రూపీస్ తీసుకుంటారంట. సరే ఎక్స్చేంజ్ చేయకపోవడం మంచిదైందిలే అనుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఇండియన్ కరెన్సీ వేలల్లో ఉన్నా కానీ ఇక్కడ 1 రూపాయి లేదు నాకు తినడానికి. ఆకలేస్తుంది. నేను అబ్రాడ్ వచ్చాక నేను బాధపడే రోజు వస్తుంది అనుకోలే. ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏంది? ఎనీ టైం ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను హ్యాపీగా టేక్ కేర్ చేస్తాను. ప్రతి దాని నుంచి ఒక లెసన్ నేర్చుకున్నాను. లైక్ ఏదేదో అనుకున్నా అందరు బాధపడతారు అది ఇది అని. బట్ నేను వచ్చింది కష్టపడడానికి, లైఫ్ సెట్ అవ్వడానికి కదా. నాకు బాధపడే రోజు రాదనుకుంటా. వామ్మో, వచ్చిన ఫస్ట్ రోజే బయటకు వచ్చిన, ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టిన మొదటి రోజే నాకు ఎంత ఎంబారసింగ్గా ఉంది, ఎంత చీ అనిపిస్తుంది. లైక్ ఇంత సంపాదిస్తే ఇంత కష్టపడతా, ఆకలేసి తినడానికి నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు ఇక్కడ. ఏంటో ఏదో చెప్పాలనిపించి చెప్పా. నా బాధ అంతా మీ దగ్గర వాగేస్తే కూర్చున్నాను. నాకు రిలాక్స్గా ఉండిద్ది అనమాట. కాస్త ఆకలన్నా తగ్గుతుంది. జగమే మాయా, బ్రతికే మాయా.